హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్గా ఒక స్వీట్ చేయబోతున్నాను. ఆ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ వీడియో అంటే చూసేద్దామా. నెయ్యి వేసుకున్న తర్వాత వాటిలోకి డ్రై ఫ్రూట్స్, మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. మంట ఎక్కువైనా కూడా ఇవి మాడిపోతాయి. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంట్లో ఏమీ లేకున్నప్పుడు సింపుల్గా ఉన్న వాటితోనే సింపుల్ స్వీట్. ఓకే, గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి. వీటిని మనం ఒక బౌల్లో తీసేసుకుందాం. బీట్రూట్ అన్నమాట. ఒక 5-6 తీసుకొని బాగా క్లీన్ చేసేసుకొని నేను బాగా తురుము పెట్టేసుకున్నాను. ఇది ఇంకా బాగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా నెయ్యి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము పాలు కానీ లేకపోతే పాలు అందుబాటులో లేకపోతే పాలు అందుబాటులో లేకపోతే వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులో పాలు యూజ్ చేయట్లేదండి, నేను వాటర్ని వేసుకుంటున్నాను. వాటరే వేసేసుకొని బాగా కుక్ అవ్వాలి దీంట్లో. కొంతమంది ఇంట్లో పాలు ఉంటాయి, కొంతమంది ఇంట్లో ఉండట్లేదు. సో మనం పాలు లేకున్నప్పుడు కూడా వాటర్ వేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులో వాటరే వేసుకుంటున్నాను. ఒక 5 minutes బాగా మెత్తగా ఉడకాలి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా బాగా కుక్ అయింది. ఇందులోకి షుగర్ని యాడ్ చేసేద్దాం. నేనైతే 1 కప్ తీసుకున్నాను. మీరు ఎక్కువగా తినాలనుకుంటే షుగర్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి. నేనైతే మీడియంగా, మరీ ఎక్కువ స్వీట్ అయితే బాగోదు. బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. షుగర్ ఇలా బాగా కరిగిపోయే వరకు కలుపుకోవాలి. ఇంట్లో చిన్న పిల్లలకి ఇలా ఈజీగా సింపుల్గా చేసి పెడితే చాలా బాగా తింటారండి. మామూలుగా అయితే ఈ మధ్య ఊరు ఎక్కువగా బీట్రూట్ తినడానికైతే ఇష్టపడట్లేదు. మన హెల్త్ కూడా చూసుకోవాలి మనతో పాటు. బీట్రూట్ తినడం వల్ల బ్లడ్ లేకున్న వాళ్ళకి కంపల్సరీ బ్లడ్ పెరుగుదల, క్యారెట్, బీట్రూట్, బీనీస్ అన్నీ వెజిటేబుల్స్ తినడం వల్ల మన హెల్త్ కూడా బాగానే ఉంటుంది. సో ఎక్కువగా ఇంపార్టెంట్ అయితే బీట్రూట్, క్యారెట్ హల్వా కూడా చేసుకొని తినవచ్చు, బీట్రూట్ హల్వా కూడా చేసుకొని తినవచ్చు, మన ఇష్టం అది. సో ఇలా బాగా కుక్ అవ్వాలి. షుగర్ మొత్తం కరిగిపోయి వాటర్ లాగా రావాలి.
ఇలా మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, గోడంబి, డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇందులో వేసేసేయాలి. వేసేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇలా జ్యూసీగా వాటర్ లాగా కావాలనుకున్న వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు. అలా వద్దు మాకు అనుకున్నప్పుడు వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు పెట్టుకోవాలి. నేనైతే ఇంకొద్దిగా వాటర్ ఇంకిపోయే వరకు పెడుతున్నాను. అంతే ఫ్రెండ్స్, బీట్రూట్ హల్వా అండ్ బీట్రూట్ స్వీట్. ఇలా ఖాళీగా ఏమి ఇంట్లో లేనప్పుడు, ఏమీ చేయడానికి లేనప్పుడు బీట్రూట్ వెజిటబుల్తో కూడా మనం ఇలా రకరకాలుగా వండుకోవచ్చు. సో ఓన్లీ బీట్రూట్, 1 కప్పు షుగరు, ఒక 10 రూపీస్ గీ, అంతేనండి. ఎక్కువ ఖర్చు కూడా ఏమి ఉండదు. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన బౌల్లో తీసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఫైనలీగా బీట్రూట్ హల్వా అండ్ స్వీట్ ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఓకే, ఈ స్వీట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.